బఠానీ చాట్. బఠానీలను ముందుగానే 5-6 అవర్స్ నానబెట్టుకొని కుక్కర్లో వేసుకొని దానిలో తగినన్ని నీళ్లు పోసుకొని ఆలుగడ్డలు, పసుపు, నూనె వేసుకొని 10 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్, టమాటా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ లో నూనె వేసుకొని దానిలో ఉల్లిపాయ, టమాటా ముక్కలు వేసుకొని కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే పసుపు వేసుకోవాలి. నేను ముందుగానే బఠానీ, ఆలుగడ్డ పేస్ట్ ని మిక్సీ పట్టుకున్నాను. ఆ పేస్ట్ ని ఇందులో వేసుకోవాలి. తర్వాత నేను బఠానీలు ఉడకపెట్టుకున్నప్పుడే కొన్ని వాటర్ అండ్ కొన్ని బఠానీలు ఇందులో వేస్తున్నాను. దీనిలో ఉప్పు, కారం, ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 10 మినిట్స్ స్టవ్ పైన ఉంచుకొని ఎంతో రుచికరమైన బఠానీ చాట్ రెడీ అయిపోయింది. దీనిలో ఒక గిన్నెలో వేసుకొని వాటిపైన ఉల్లిపాయలు, పూరి ముక్కలు, టమాటా ముక్కలు, పెరుగు, నిమ్మకాయ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మన హోమ్ స్టైల్ బఠానీ చాట్ రెడీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.